అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఒక అమానవీయ ఘటన జరిగింది. ఒక నిండు చూలాలి గర్భం మీద ఒక దరిద్రుడు, ఒక నిష్ఠ దరిద్రుడు కాలుతో తన్నాడు. అతను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి కొంతమంది చెబుతున్నారు, కాదు ఇంకొక పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఇంకొంతమంది చెబుతున్నారు. ఇలా వాద ప్రతిపాదనల మధ్యలో అకస్మాత్తుగా ఈరోజు వాళ్ళ చెల్లి అంటూ ఒక ఆమెను అయితే బయటికి తీసుకొచ్చారండి. అసలు జరిగిందే దరిద్రమైన సంఘటన. మరి ఇందులో అయితే కనుక దరిద్రమైన సంఘటన. మరి ఆ రోజు జరిగింది ఎక్కడ జరిగింది? వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఫంక్షను. అక్కడ కేక్ కోస్తున్నారు, బాణసంచా పేలుస్తున్నారు. ఆ బాణసంచా పేల్చొద్దు అన్న దాని కాడ ముందుగా వెళ్ళిపోయి ఆ అమ్మాయి మీద దాడి చేశారు, గర్భం మీద తన్నారు. మరి అంత జగన్మోహన్ రెడ్డిని కానీ లేదంటే కనుక మా ఇంటి ముందర కాల్చొద్దు అంటే కనుక అంతసేపు పొడుచుకొచ్చింది ఎవరికి? వైఎస్ఆర్సీపీ నాయకులకే కదా పొడుచుకు రావాల్సింది. ఇప్పుడు ఆ అమ్మాయి చెబుతుంది, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అంటూ ఆ అమ్మాయి చెబుతుంది. మరి వాళ్ళ నాన్న దానికి సమాధానం చెప్పరే. మరి వాళ్ళ నాన్న కూడా అక్యూజ్డ్ నెంబర్ 1 లోనే ఉన్నాడు కదా. వాళ్ళ నాన్న అక్యూజ్డ్ నెంబర్ 1, ఈ అబ్బాయి అక్యూజ్డ్ నెంబర్ 2. వాళ్ళ నాన్న వైసీపీ, కొడుకు జనసేన అని చెప్పి చెల్లి చెబుతుంది. ఇప్పుడు ఒకసారి ఆ చెల్లి మాటల్లోనే వింటూ అయితే కనుక విశ్లేషణ అయితే చేద్దామండి మనం. వినండి, చూడండి, ఇక్కడ ఏమన్నా గమనించండి. ఒక్కసారి ఏమన్నా గమనించండి, వెనకమాలు ఉన్నామని గమనించండి. కళ్ళల్లో బెరుకు భయం అనేది స్పష్టంగా కానొస్తున్నాయి. బెరుకు భయం అనేది చాలా స్పష్టంగా కానొస్తున్నాయి ఈమె కళ్ళల్లో. ఎందుకు అని కనపడుతుంది ఆ భయం? ఎవరు వీడియో చేస్తుంది? ఎవరు చేశారు ఆ వీడియో? ఇప్పుడు ఆ అమ్మాయి మాటల్లో ఒకసారి అసలు ఏం జరిగింది అనేది విందాం మనం. అజయ్ దేవా, నేను వాళ్ళ సిస్టర్ ని మాట్లాడుతున్నాను. మొన్న ఏదో జగన్ బర్త్డే అని కేక్ కట్ చేసుకుంటుంటే ఏదో మా అన్న జగన్ బర్త్డే అని చెప్పి కేక్ కట్ చేస్తుంటే ఏదో వాళ్ళ అన్నంట కుర్రతనాన్ని కొద్దీ వెళ్ళాడంట. విందాం అది కూడా. కుర్రతనంగా వచ్చి కేక్ తినడానికి వచ్చాడు తప్ప మా అన్న కేక్ తినటానికి జగన్మోహన్ రెడ్డి అభిమాని కాని వాళ్ళు అక్కడికి వెళ్ళారు. దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సంకనెత్తుకున్నారు ఆ అబ్బాయిని. అవునా? ఏమ్మా, ఎవరు భయపెడుతున్నారమ్మా మిమ్మల్ని? మీ కుటుంబం మధ్య గొడవ ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేదికగా ఆ అమ్మాయి మీద దాడి చేశారా? మాట్లాడటానికి కొంచెం కథ వైఎస్ఆర్ పార్టీ కానే కాదు, వాళ్ళంతా ఏదో మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా చేశారు. అవన్నీ పాత కక్షలన్నీ పెట్టుకొని అసలు మా అన్న ఆమెను తన్నలేదు, కింద పడేయలేదు, అసలు కట్టితోనూ కొట్టలేదు, కట్టెలో కొట్టలేదు, కింద పడలేదు, అసలు తన్నలేదు, అసలు చెయ్యేసి టచ్ కూడా చేయలేదమ్మా. పాప మా అమ్మాయి పిచ్చి బట్టి కడుపులో ఉన్న బిడ్డ కదలిక లాగిపోతే ఆ అమ్మాయికి పిచ్చి బట్టి మీ అన్నయ్య మీద కంప్లైంట్ చేసిందా? పాత కక్షలు అంటున్నావు కదా, పాత కక్షలు ఏంటి చెప్పండి నాకు. నన్ను చెప్పమంటావా? ఆ అమ్మాయికి సంబంధించిన ఇంకొక బిడ్డ అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళింది. అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తుంది ఈ అజయ్ దేవా అనే వాళ్ళ అక్కే. అజయ్ దేవా వాళ్ళ అక్కే అంటే వాళ్ళ అన్నదమ్ముల పిల్లల్లో, అంటే వాళ్ళ అన్నదమ్ముల పిల్లల్లో వాళ్ళ తండ్రి గారు అన్నదమ్ముల పిల్లల్లో ఇంకొక వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతురు పనిచేస్తుంది. ఆ అమ్మాయి బాటిల్ తీసుకొని కొడితే రాసిన చోట తగిలి ఆ బాబు చనిపోయాడు. ఆమె జైలు శిక్ష అనుభవించి వచ్చింది. సరే, మా నాడు జనసేన అభిమానేనమ్మా, పవన్ కళ్యాణ్ అభిమానే, వీరాభిమానే ఒప్పుకుందాం, కాదంటున్నా నేను. మరి పవన్ కళ్యాణ్ వీరాభిమాని అనుకున్నాళ్ళు, మరి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మరి అదే వ్యక్తి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి కేకు తినడానికి వెళ్ళాడా? కుర్రతనం కొద్దీ. ఎంత జస్ట్ పాపం పాలు తాగే పసిపిల్లాడు కదా అబ్బాయి. కుర్రతనం కొద్దీ తినడానికి వెళ్ళాడా, కేకు తినడానికి వెళ్ళాడా? ఎవరికి చెబుతారమ్మా కబుర్లు? పాత కక్ష అంటారా మళ్ళీ దాన్ని? మరి పాత కక్ష అనుకుంటే కనుక నీ వెనకమాలు ఉన్నావా? ఎందుకు భయపడుతుంది? వాడు ఊరికి అట్లా పో, అక్కడ నువ్వు ప్రెగ్నెంట్ అనే ఉద్దేశంతో ఊరికి నెట్టినాడు అంతే. వాళ్ళు ఏదైతే సృష్టించి అన్ని ఇచ్చేస్తున్నారు సార్. ఊరికి మా అన్న అసలు వైఎస్ఆర్ పార్టీనే కాదు, అసలు జనసేన మా అన్న తేటో కూడా ఎత్తుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లోనూ మా అన్న జనసేన ఫోటోసే పెట్టినాడు. కానీ పక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యానే సార్ అతను. ఓటు కూడా అతనికి వేశారు. మేము ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళ మాట అసలుకే విన్నాడు. కానీ వాళ్ళు అట్లా సృష్టించి మా అన్నని ఇచ్చేసారు సార్. అసలు పెళ్లి హంగామా చేస్తున్నారు సార్. వాళ్ళంతా పెళ్లి కాని బిడ్డను హంగామా చేస్తున్నారు. మా అన్న పక్కా ఏది జనసేన అని చెప్పి ఇన్నిసార్లు నొక్కి ఒక్కానిస్తున్నావు కదా. వెనకమాలుండి నీ చేత మాట్లాడిస్తుంది ఎవరు? నీ ఎదురుగా ఉండి భయపెడుతుంది ఎవరు? ఇంకా మాట్లాడని చెప్పి చెయ్యి ఊపుతుంది ఎవరు? ఇంకా చెప్పు, గట్టిగా చెప్పని చెబుతుంది ఎవరు? వీటికి సమాధానం చెబుతావా? పెళ్లి కాని బిడ్డను ఊరేగిస్తున్నారా?
అవమానిస్తున్నారా? మరి పెళ్ళయి ఒక బిడ్డను కోల్పోయి ఇంకో బిడ్డ కడుపులో కదలకలు ఆగిపోయిన ఆ తల్లి సంగతి ఏంటమ్మా? నువ్వు ఆడపిల్లవే కదా మా తల్లి, నీ వెనకమాల ఉన్నది కూడా ఒక మహిళే కదా, నీ వెనకమాల ఉన్నది కూడా మహిళే కదా, నువ్వు కూడా ఒక మహిళ గర్భం నుంచి బయటకు వచ్చావు కదా, రేపు నువ్వు తల్లి కావాల్సిన దానివే కదా. గర్భం మీద తంటే గనక ఆ తల్లి పడే బాధ అర్థం కాదా ఒక మహిళా మనలాగా? తన్నలేదా? సరే తన్నలేదు అనుకుందాము, మీ నాన్న ఎక్కడ దాక్కున్నాడు? మీ నాన్న ఎక్కడ దాక్కున్నాడు? నిన్న ఏదో ఒక టీవీ షోలో చూశానండి, జనసేన ఎంపీటీసీ అంట అమరోజు సంథింగ్ పర్సన్ ఎవరో వచ్చేసి ఆ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి అభిమానే అన్నారు. మరి వైఎస్ఆర్సీపీలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరు లేరనుకోవచ్చు అంటారా? రీసెంట్ గానే మన అంబటి రాంబాబు గారు కూడా చెప్పారు కదా, మీ అభిమాని అండి అంటే వచ్చి సెల్ఫీ తీసుకున్నాను, ఓటెవరికి వేసావయ్యా అంటే గనక ఇంకొకరికి వేసానని చెప్పాడు. అభిమానులు మాకు ఉంటారన్నాడు. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వైఎస్ఆర్సీపీలో ఉండకూడదని రూల్ ఏమన్నా ఉందా? అంటే పిఎస్పీకే అని పచ్చబొట్టేయించుకున్న వాళ్ళందరూ జనసేనేనా? చెప్పండి, నాకు దీనికి సమాధానం చెప్పండి. కవరింగ్ చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ ఆఖరికి ఎంత దిగజారిపోతుందంటే గనక అసలు ఏం జరగలేదు. మరి రాష్ట్రంలో మరి ఏదన్నా చిన్న సంఘటన జరిగితేనే మహిళలకు ఏదో జరిగిపోతుందని మాట్లాడి వైఎస్ఆర్సీపీ నాయకులు మరి ఈ సంఘటన మీద ఎవరు ఎందుకని ప్రశ్నించట్లేదు? సరే జనసేన అనుకుందాం, కాసేపు రావాలి కదా, ఈ పాటికి ఎగేసుకుని వచ్చేవాళ్ళు కదా. మరి యాంకర్ శ్యామల గాని, ఆర్కే రోజా గాని, పుష్పశ్రీవాణి గాని, లేదంటే వరుడు కళ్యాణి గాని, తానేటి వనిత గారు గాని, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ రావాలి కదా. ఎందుకని రాలేదు అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే గనక కుటుంబం మొత్తమేమో వైఎస్ఆర్సీపీ, కొడుకు ఒక్కడు మాత్రం జనసేన. పిఎస్పీకే అని టాటూ వేయించుకున్నాడు కాబట్టి జనసేన. ఏం కవరింగ్ చేస్తున్నారమ్మా? పాపం అమాయకుడిని ఊరేగిస్తున్నారా? కొట్టారు ఆ అమాయకుడిని. మరి ఆ అమాయకుడు చేసింది ఏంటమ్మా? మహాతల్లి, ఆ అమాయకుడు చేసింది ఏంటమ్మా? సమాధానం చెప్పండి మాకు. ఇది పవన్ కళ్యాణ్ అభిమాని, ఓకే ఒప్పుకుందాం. జనసేన అని జనసేనకి సపోర్టరే. ఏం గాడిదల కాయటానికి ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే పార్టీకి వెళ్ళాడు? ఆ అమ్మాయి అక్కడ కేక్ కోస్తున్న వాళ్ళకి మీరు ఇక్కడ ఏదైతే కనుక బాణసంచ కాల్చొద్దు అని చెబితే కనుక మీ తమ్ముడికి ఎందుకు కోపం వచ్చింది? మీ తమ్ముడు కోపం వచ్చి ఆ అమ్మాయి మీదకి దాడికి ఎందుకు వెళ్ళాడు? ఇతను నిజంగానే ఈ అజయ్ దేవా అనే వ్యక్తి నిజంగానే జనసేన కార్యకర్త అయితే గనక జగన్మోహన్ రెడ్డి బర్త్డే పార్టీలో ఎందుకు పాల్గొన్నాడు? దీనికి సమాధానం ఉందా? ఓకే, ఏదో నోటి తొత్తర కొద్దీ కేక్ తినడానికి వెళ్ళాడు అనుకుందాము. కేక్ తినడానికి వెళ్ళిన ఒకడు కేక్ తినడానికి వెళ్ళినాడు. అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులను ఉద్దేశించి ఆమె మా ఇంటి ముందర బాణసంచ కాల్చొద్దంటే కనుక మీ తమ్ముడికి ఎందుకు వచ్చింది కోపం? ఈ అజయ్ దేవా అనే వ్యక్తికి ఎందుకు వచ్చింది కోపం? మీ అజయ్ దేవా అనే వ్యక్తి నువ్వెవరో మాకు చెప్పడానికి ఇది రోడ్డు అని చెప్పి ఎందుకు గొడవకి వెళ్ళాడు? మీ తండ్రి గారు ఎందుకు గొడవకి వెళ్ళారు? లేదు, నిజంగానే జనసేన అనుకుందాం, కాసేపు జనసేన అనుకుందాం. నేను అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. కేకు తినడానికి వెళ్ళిన వ్యక్తి వాళ్ళ అక్క అక్కడికి బయటకు వచ్చిన ఒక మహిళ మా ఇంటి ముందర బాణసంచ కాల్చొద్దు అంటే కనుక ఆమె మీద గొడవ కిందకి వెళ్ళాడు. ఇది ఫస్ట్ పాయింట్. జనసేన అభిమాని అయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కేక్ కొట్టడానికి ఎందుకు పిలిచారు? ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, తండ్రి వైఎస్ఆర్సీపీ అయినప్పుడు కొడుకు జనసేన అయినప్పుడు మరి ఇద్దరు కలిసి ఒకే పార్టీలో ఒకే చోట పాల్గొన్నప్పుడు తండ్రి కొడుతుంటే గనక కొడుకన్నా ఆపాలి, లేదంటే కొడుకు కొడుతుంటే గనక తండ్రి అన్న ఆపాలి. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మహిళ మీద దాడి ఎందుకు చేశారు? పాత కక్షలు అంటున్నారు. మరి ఆమె గతంలో కూడా ఒక బిడ్డను కోల్పోయింది కదా. మరి ఇప్పుడు 7 నెలల గర్భవతి. మరి ఎలా ఉంది ఆ పరిస్థితి? ఇవన్నీ ఏం బయట ప్రపంచానికి తెలియకుండా ఎవరి చెవుల్లో పువ్వులు పెడదామని మీరు అందరూ ఈ డ్రామాలు ఆడుతుంది. ఎంతకాలం డ్రామాలు నడుపుతారు మీరు? అసలుకి ఒక జనసేన కార్యకర్త అంట ఒక జనసేన కార్యకర్త అంటే వీళ్ళు చెప్పే కబుర్లు ఎలా ఉన్నాయంటే గనక సోది ఎట్ట ఉందంటే గనక జనసేన కార్యకర్త అంట నోరు దురద పుట్టి కేక్ తినటానికి వెళ్ళాడంట. కేక్ తినటానికి వెళ్తే గనక అక్కడ నుంచి ఒక ఆమె వచ్చి అక్కడికి వెళ్ళి అయ్యా మీరు మా ఇంటి ముందర బాణసజ్జ కాల్చొద్దంటే జనసేన కార్యకర్తకి జగన్ అంటే కోపం వచ్చి, జగన్ని తిడితే కోపం వచ్చి జనసేన కార్యకర్త వెళ్ళి ఆమెను కొట్టాడు. స్టోరీలు అల్లటంలో కూడా ఎంతకు మించిపోయారు బాబు. బాబాయ్ గొడ్డల కథ ఎలాగ తయారైంది కదరా చివరికి స్టోరీ.
బాబాయ్ గుండెపోతు కాస్తే గొడ్ల కథలాగా మారింది కదా, ఎలా మారింది? మీరు ఎన్ని నాటకాలు వేసినా సరే ప్రతి దాన్ని తిప్పికొట్టడానికి నాలాంటాడు ఒకడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. నేను అడిగే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఒక జనసేన కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బర్త్డే పార్టీకి ఎందుకు వెళ్ళాడు? అదే జగన్మోహన్ రెడ్డి కారులు మార్చినట్టు పిల్లలను మారుస్తాడు, పవన్ కళ్యాణ్ అని మాట్లాడిన అదే అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకి జనసేన కార్యకర్త వెళ్తాడా? ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, జగన్ సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులను దూషిస్తుంటే గనక ఆ మహిళ, మరి జనసేన కార్యకర్త అయినటువంటి ఈ కుర్రాడికి ఎందుకు కోపం వచ్చింది? వీటికి సమాధానం ఎవరైనా చెప్పగలరా? మీరు స్టోరీలు పుటప్ చేయమాకండి. మీరు మాట్లాడుతుంటే ఎలా ఉందంటే గనక అది పెద్ద బొద్దులే. ఈ మహిళను గమనించండి, వెనకమాల ఉన్న మహిళని. ఇక్కడ ఎందుకు భయపడుతుంది? ఈ మహిళ కళ్ళల్లో భయం ఎందుకుంది? చూడండి, మీరే దగ్గరగా పెడుతున్నాను. వెనకమాలున్న మహిళ కళ్ళల్లో భయం అనేది ఎందుకుంది? ఆ భయానికి కారణం ఏంటి? కళ్ళల్లో నీళ్లు ఎందుకు తిరుగుతున్నాయి ఆ మహిళకి? మీ తండ్రి గారు ఎక్కడికి పారిపోయారు? తప్పు చేయకపోతే గనక, వ్యక్తిగత కక్షలే అనుకుంటే గనక మీ తండ్రి గారు ఎక్కడికి పారిపోయారు? మీ తండ్రి గారిని తీసుకొచ్చి సరెండర్ చేయండి. మరి కబుర్లు ఎవరికి చెప్పమాకండి. అందులో ముఖ్యంగా మీడియా ముందరకు వచ్చేటప్పుడు మా బోటాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, తప్పుని తప్పు అని ఎత్తి చూపించేవాడు ఒకడు ఉంటాడు అని చెప్పి తెలుసుకొని రండి బయటికి. ఉంటాం మరి.